సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ దృష్టిలోకి దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ఈరోజు వాక్య భాగంలో క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మనందరికి తెలిసిన విధంగా ఎంతోమందికి, అటు శిష్యులకు, ఇటు కొంతమంది స్త్రీలకు, తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళుతున్న 2 వ్యక్తులకు, అదేవిధంగా 500 మంది కంటే ఎక్కువ మందికి ప్రభువారు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినమున పునరుద్ధాన శక్తితో మరణములోంచి జీవములోనికి తిరిగి లేచి ఎంతోమందికి కనపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ పునరుద్ధాన దినము తర్వాత ప్రభువారు పునరుద్ధరణై తిరిగి దేవుని సన్నిధికి ఆరోహణమై వెళ్ళక ముందుగా అనేక మంది కనబడినట్లుగానే శిష్యులు కనబడ్డాడు ఒక రోజున. యోహాను సువార్తలో 20వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, ప్రియులారా, ఈ 19వ వచనం ముందుగా చూద్దాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. ప్రియులారా, వారు ప్రభువారిని సమాధి చేసిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడ్డారు. ప్రియులారా, ఎంత భయపడ్డారంటే వారి ఇంటి తలుపులు మూసివేసుకుని లోపల బిక్కుబిక్కుమంట ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ప్రియులారా, వారి భయమును పారదోలటానికి, వారిలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూషన్ని, వారిలో ఉన్నటువంటి అనిశ్చితమైన పరిస్థితిని తొలగించడానికి ప్రభువైన యేసు ఆయన తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరముతో ఉండగా, ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోకముందు, ఆరోహణమై ఎక్కిపోకముందే ఒకరోజు ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచాను. నిలిచి ఏమన్నాడు తెలిసిన? మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పి, వారి హృదయములో ఉన్న భయమును పోగొట్టి వారికి సమాధానమునిచ్చిన దేవుడు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరేంటో తెలిసిన? సమాధానకర్త యేగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానమునకు అధిపతి. ఆయన ఏ గృహములో ఉన్నా గృహములో సమాధానము, ఆయన ఏ హృదయములోకి వచ్చినా హృదయములో సమాధానము. ఆయన ఎక్కడ ఉన్నా కూడా కన్ఫ్యూషన్కు తావులేదు, భయమునకు తావులేదు, అపరాధమునకు తావులేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం. ప్రియులారా, ఒకరోజు ప్రభువారి శిష్యులు బలపరచడానికి భయపడుతున్నటువంటి వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం అగును గాక అని చెప్పినప్పుడు, ప్రియులారా, 24వ వచనం చూడండి. ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. థామస్ వాజ్ నాట్ దేర్. యేసు ప్రభు మొదటిసారి వారిని దర్శించడానికి వచ్చిన సమయంలో శిష్యులతో తోమా లేడు. ఆయన పేరు దిదుమ, తోమా. ప్రియులారా, ఇక్కడ మనకి ఏమి కనిపిస్తుందంటే తోమా శిష్యుల దేవుని సహవాసములో నుంచి మిస్ అయిపోయాడు. దేవుని యొక్క బిడ్డల సహవాసంలో నుంచి దూరం అయిపోయాడు. ప్రభువారు వచ్చినటువంటి ఆ సమయంలో తోమా అక్కడ లేడు. శిష్యులందరూ కలిసి భయముతో
వణికిపోతూ ఆ గృహంలో తలుపులు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో వారితో తోమ లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ప్రియులరా, దేవునికి సహవాసమును కోల్పోయాడు. దేవుని బిడ్డల సహవాసమును కోల్పోయాడు. దేవుని బిడ్డల సహవాసమును కోల్పోయినప్పుడు జరిగేదేంటో తెలిసిన సహోదరి సహోదరుడా, నీ హృదయములో అన్నీ కూడా అనుమానములే, నీ హృదయములో అన్నీ కూడా కలవరింతలే, నీ హృదయములో అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎప్పుడైతే నీవు దేవుని ఆ బిడ్డల సహవాసమునకు దూరం అయ్యావో. ఇక్కడ తోమా చూడండి, ఎప్పుడైతే దేవుని బిడ్డల సహవాసమును మిస్ అయిపోయాడో, దేవుని యొక్క ప్రత్యక్షత మిస్ అయిపోయాడు. చూడండి, హీ లాస్ట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షను మిస్ అయిపోయాడు. దేవుని ప్రజల సహవాసం మిస్ అయిపోయాడు. తద్వారా దేవుని యొక్క ప్రత్యక్షను మిస్ అయిపోయాడు. ఆయన వచ్చినప్పుడు తోమా అక్కడ లేడు. ప్రియులారా, 25వ వచనం చూస్తే ఏం జరిగింది చూసినారా? గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని ఖరాఖండిగా వారితో చెప్పేశాడు. ఎంత కఠినమైపోయింది మనసు. పేతురు ఈ తోమా మంచివాడే, మనిషి ఆత్మీయంగా మంచివాడే, అతడు విశ్వాసము కలిగిన వాడే. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలిసిన, అతడు ఆనెస్ట్గా ఉండి నిజాయితీపరుడే, కానీ అతని యొక్క అనుమానము చాలా బలపడిపోయింది. అతనిలో ఉన్న చిన్న అనుమానము బలం పుచ్చుకుంది, బలపడిపోయింది. ఇక ఎంత కరాఖండిగా చెప్పాడంటే, నేను ఆయన చూస్తే నమ్మనల్లా, నేను చూచినా కూడా ఆయన మేకులతో ఆ కొట్టినటువంటి గాయములు అది చూచినా కూడా నమ్మను. తీరా ఎప్పుడు నమ్ముతారంటే, నా వ్రేళ్ళు స్వయంగా ఆ గాయములో పెట్టి దాన్ని కొంచెము అది ఆ గాయమా కాదా చూస్తే తప్ప నమ్మనన్నాడు. ఎంత స్టబర్న్ హార్ట్, స్టబర్నెస్ ఇన్ డౌటింగ్. ఆయన యొక్క ప్రియులరా, ఆ యొక్క డౌట్లో ఆయన దేవుణ్ణి ఎలాగా డౌట్ పడ్డాడో అపనమ్మకత్వం వచ్చేసింది ఆయనలోనికి. నమ్మలేకపోయాడు. క్రీస్తు తిరిగి లేచాడంటే నమ్మలేకపోయాడు. క్రీస్తుని ప్రేమించిన వాడే, ఆయన దగ్గరగా ఉన్న శిష్యుడే, ఆయన అడుగుజాడులో నడిచిన శిష్యుడే, ఆయన లేచాడంటే తిరిగి నమ్మలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, రెండవది, మొదటిగా ఆయన వచ్చినప్పుడు తోమా అక్కడ లేడు శిష్యులతో. ఎంత నష్టపోయాడో చూడండి ప్రియులారా, ఎంత నష్టపోయాడు. శారీరకముగా, వ్యక్తిగతముగా ఒక ప్రూఫ్ అడుగుతున్నాడు. నాకు నిరూపణ కావాలి యేసయ్య లేచినట్టుగా. ఆ గాయములో నా వేరేలు పెడితే తప్ప నేను నమ్మను, ఖచ్చితంగా చెప్పేశాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన రెబల్ నేచరు కాదు, కానీ ప్రియులరా, అతడు ఒక గాయపడినటువంటి విశ్వాసి, ద వూండెడ్ బిలీవర్. హీఈస్ నాట్ రెబల్, జస్ట్ హీఈస్ వూండెడ్ డిసైపుల్, వూండెడ్ బిలీవర్. అతడి గాయపరచబడినటువంటి ఒక విశ్వాసిగా, గాయపరచబడినటువంటి ఒక శిష్యుడిగా. ఆయన రెబల్ నేచర్ ఏమి కాదు, ఆయనలో వ్యతిరేకమైన నేచర్ ఉండేది కాదు. అయింది సౌమ్యుడే, కానీ అతనిలో ఉన్నటువంటి డౌట్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, అతను గాయపరచబడిన ఒక విశ్వాసిగా మిగిలిపోయాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక వ్యక్తి దగ్గర కూడా, సమూహము దగ్గరికే కాదు, ఒక్క వ్యక్తిని రక్షించటానికి, ఒక్క వ్యక్తి యొక్క అనుమానములు నివృత్తి చేయటానికి ఎంత దూరమైనా, ఎన్నిసార్లైనా రాగలిగినటువంటి యేసయ్య మన దేవుడు. గెరాసేనుల ప్రాంతంలో శానోదయం పట్టినటువంటి ఒక్క యవనస్తుని కొరకు ఆయన ధోని ఎక్కి అద్దరికి వెళ్ళి చాలా ప్రయాసతో, అక్కడ 100 మంది ఏమి లేరు, లక్షల మంది లేరు, ప్రసంగాలు చేయడానికి ఎన్ని వేల మంది ఉన్నారో చూసేటాడు. ఈ రోజుల్లో
ప్రసంగాలు చేయడానికి ఎన్ని ఫెసిలిటీస్ కావాలని ఆలోచించి ఈ రోజుల్లో యేసయ్య రోజున ఒక్క వ్యక్తిని రక్షించడానికి, ఒక్క వ్యక్తి జీవితమును మార్చడానికి ఎంతో ప్రయాసలతో దూర ప్రాంతం వెళ్ళి ఆ వ్యక్తిని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ తోమా ఒక్క వ్యక్తి గురించి ఒకసారి అందరినీ చూచి సమాధానపరిచి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడ తోమా లేడో, ఎప్పుడైతే తోమాలోనికి అనుమానం వచ్చిందో, ఆ అనుమానం నివృత్తి చేయడానికి రెండవసారి ప్రియులారా ప్రభువారు మరలా రావటానికి సిద్ధమవుతున్నాడు. చూసారా, 26వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు 8 దినములు వెయిట్ చేశాడు దేవుడు. తోమలో ఏమైనా మార్పు వస్తుందేమో, తోమ పశ్చాత్తాపడతాడేమో, నేను అంత బహిరంగముగా నిన్ను నేను నమ్మనని చెప్పిన మాట ప్రభువారికి తెలుసుదేమో, తెలిస్తే ఆయన బాధపడతాడేమో అనేటటువంటి ఆ యొక్క గ్రహింపతంలోకి రాలేదు. 8 దినములు వెయిట్ చేశాడు ప్రియుల. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఈసారి శిష్యులందరూ ఆ మేడగదిలో తలుపులు మూసుకొని భయంతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ స్థలంలోనికి తోమా కూడా అక్కడ ఉన్నాడు వారితో ప్రియులారా. ఈ సమయాన్ని చూసినటువంటి ప్రభువారు ఏం చేసి తెలిసిన, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక నేను. ప్రియులారా, రెండవసారి ఆరోహణమై వెళ్ళక ముందు యేసు ప్రభువారు తను పునరుద్ధానుడై మహిమ శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి ఆ కొద్ది దినములలో రెండవ పర్యాయము మరలా శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానము కలుగునుగా కానీ మరలా వారిని సమాధానపరిచాడు ప్రియులారా. అప్పటికైనా తోమా గ్రహించుకున్నాడా? గ్రహించుకోలేదు. అప్పటికీ తోమా గ్రహించుకోలేదు ప్రియులారా. తరువాత తోమాను చూచి యేసు ప్రభు వచ్చింది తోమా కొరకే. ప్రియులారా, పేతురు వెనక్కి వెళ్ళిపోతుండగా యేసు ప్రభు పేతురు కొరకు ఎలాగా వ్యక్తిగతంగా వచ్చి పేతురుని బలపరిచిన యేసయ్య ఈరోజు ఇదిగో తోమా గురించి మరలా రెండవసారి ప్రత్యక్షమై తోమాను చూచి, ప్రియులారా, తోమాను చూచి అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రియులారా, దేవుడు తను తాను ఎలాగ ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? నమ్మనటువంటి మనుషుల కొరకు, విననొల్లని మనుషుల కొరకు, దేవుని మాటకు చెవియొగ్గని మనుషుల కొరకు, దేవుని యొక్క వాక్యం విని మారినటువంటి కఠినాత్ములైన మనుషుల కొరకు దేవుడు ఎన్నిసార్లు ప్రియులారా నీ తలుపు తట్టి నీ దగ్గరకు రావటానికి ఇష్టపడుతున్నాడో అది ఉదయకాల సమయంలో గ్రహించాలి నీవు. తోమాని మరలా బలపరచడానికి యేసు ప్రభువారు మహిమ శరీరముతో రెండవ పర్యాయము మరలా శిష్యుల దగ్గరికి వచ్చాడు ప్రియులారా. మరలా వారిని శాంతపరిచాడు. మీకు సమాధానము కలుగునుగాక. ప్రభువారు ఎప్పుడు వచ్చినా శాంతి సమాధానముతో వస్తాడు. శాంతి దూతగా, శాంతి ప్రదాతగా, భూమి మీదకు శాంతి తెచ్చిన శాంతి ప్రదాతగా, భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ ఆ దినములలో యేసయ్య పుట్టినప్పుడు దేవుని యొక్క దూతలు పరలోక రాజ్యంలో గాన ప్రతిగానములు చేశారు. ఆ సమాధానము నేటికి నీ ప్రభు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలోనికి సమాధానం ఇవ్వటానికి ఉదయకాలంలో ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడా, తోమాను విడిచిపెట్టలేదు దేవుడు. తోమా కొరకు మరలా రెండవసారి వచ్చాడు ప్రియులారా. తోమాకు రెండవసారి వచ్చి 27వ వచనములో ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. రండి తోమా, ప్లీజ్ కమ్. ఎందుకు నీవు డౌట్ పడుతున్నావు? నీ అనుమానమును ప్రాక్టికల్గా నేను నివృత్తి చేయటానికి వచ్చానయ్యా. ఏదో ఎక్కడో ఉండి తోమా నేను బ్రతికే ఉన్నాను, తిరిగి లేచానని ఊరికే మాటలతో చెప్పలేదు యేసయ్య. ఆయన ప్రేమను మన ఎడల
ఆయన నిరూపిస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడే. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో నోటి మాటలతో కాదు ప్రియులారా, ఆయన ప్రేమ అనేక సార్లు ప్రూవ్ చేయబడింది, నిరూపించబడింది. నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఎన్నిసార్లు నిరూపించబడినా నువ్వు ఇంకా దేవుని నమ్మట్లేదేమో, ఇంకా దేవుని కార్యముల మీద అసంతృప్తి వ్యక్తపరుస్తున్నావేమో, ఈ కార్యం చేసిన దేవుడేనా అని నువ్వు అనుమానపడుతున్నావేమో. అనేక కార్యములు కుటుంబంలో చేస్తూ ఉండగా ప్రభువైన యేసు అనేక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటే, అనేక అద్భుతములు నీ బిడ్డల విషయంలో జరుగుతూ ఉంటే నీవు ఇంకా ప్రభువు నమ్మట్లేదేమో. ప్రభు దుఃఖపడుతున్నాడు. ఆయన తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చి ఆయన నిరూపించుకుని ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అని బైబిల్ చెప్తా. ఆయన ఇంకనూ నీ ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన రక్తమును కార్చాడు. ప్రియులారా, తోమాతో మాట్లాడుతున్నాడు. తోమాను చూసి ఇన్వైట్ చేస్తున్నాడు, ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. తోమా ప్లీజ్ కమ్, ఐ ఇన్వైట్ యూ. దేని కొరకు ఆహ్వానిస్తున్నాను? నీ వ్రేలు ఇటు చాచి. ఎంత క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ప్రియులారా, ఎలాంటి స్వచ్ఛమైనటువంటి ఒక వివరణ ఇస్తున్నాడు దేవుడు. ప్రియులారా, ఆయన ఎవరో, ఎలాగ మరణించాడో, ఎలాగ తిరిగి లేచాడో స్పష్టమైనటువంటి ఆధారములతో తోమాతో మాట్లాడుతున్నాడు. ఆయన డౌట్ని క్లారిఫై చేస్తున్నాడు, నివృత్తి చేస్తున్నాడు. ఏమని? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఎందుకు నీలో అవిశ్వాసం వచ్చిందో? నాతో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగావు, 3.5 సంవత్సరాలు నాతో కలిసి ప్రార్థన చేశావు, నేను చేసిన అద్భుతములు కళ్ళారా చూసావు. నీకెందుకు అవిశ్వాసం వచ్చింది? ప్రియులారా, అవిశ్వాసము భయంకరమైన పాపం. దేవుని నమ్మకపోవటం భయంకరమైన పాపం. ఏమన్నాడు తెలిసిన? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. పుట్ యువర్ ఫింగర్ హియర్, సీ మై హ్యాండ్స్. ప్లీజ్ పుట్ యువర్ ఫింగర్ హియర్, సీ మై హ్యాండ్స్. నా చేతులు చూడయా, నీ వ్రేలు ఆ యొక్క గాయములో ఉంచి నా చేతులు చూడు. కోపం లేదు ప్రభువారికి. ఆ సమయంలో కోపం రాలేదు ప్రభువారికి. ఆ సమయంలో అతన్ని రిజెక్ట్ చేసేటటువంటి మనసు రాలేదు. అతను త్రోసివేసే, ఇతను నన్ను నమ్మట్లేదు కాబట్టి తోమాను త్రోసివేస్తాను అనుకోలేదు. ఓన్లీ కంపాషన్. కేవలము పేతురు మీద చూపినటువంటి ఆ యొక్క కనికరము తోమా మీద కూడా ప్రభు చూపిస్తున్నాడు. ఒక పక్క పేతురేమో ఆయన క్రీస్తు కాడని, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడితే ఆయన మీద ఆ కనికరమును అలాగే ఉంచినప్పుడు, ఇప్పుడు తోమా నీ గాయములు పర్సనల్గా నేను ఏలు పెట్టి చూస్తే నమ్మనన్నటువంటి ఈ తోమా మీద దేవుని కనికరము పోగొట్టలేదు. ప్రియులారా, ఇంకనూ తోమాను ప్రేమించాడు. తోమా, నాకేం కోపం లేదయా నీ మీద, నీవు నన్ను అనుమానపడ్డావని, నా గాయములు చూస్తే కానీ నమ్మవని నీవు అన్నావని నేనేం అనుమానపట్టలా. నీ యొక్క అనుమానము నివృత్తి చేయడానికి మరలా నీ దగ్గరికి వచ్చానయ్యా. నీ రియాలిటీవి చూసి నాకు నా ప్రక్కలో పెట్టి నీ విశ్వాసాన్ని ఒకసారి చెక్ చేసుకో. ప్రియులరా, ఓ యేసు ప్రభువారు ఏం చేశాడు తెలిసినా? నీ యొక్క అనుమానములను చూసి ఆయన బయటికి వెళ్ళిపోయేవాడు కాదు. నీ అనుమానములు బయటకు త్రోసివేయటానికి సిద్ధపడే దేవుడు. ఒక వ్యక్తికి దేవుని ఎడల వచ్చి అనుమానములతో దేవుడు నిన్ను బయటకు త్రోసివేసే దేవుడు కాదు. కానీ సహోదరుడా, నీ అనుమానములను నివృత్తి చేసి ఆ అనుమానములను నీ హృదయంలోంచి బయటకు త్రోసివేసే దేవుడు ఆయన. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యేసు ప్రభు ఎవరో జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు. పేతురు కాదన్నా పేతురు మీద కనికరము చూపి పేతురును బలపరిచిన దేవుడు. తోమా కాదన్నా తోమా మీద ఉన్న కనికరముతో తోమాని మరలా బలపరిచినటువంటి దేవుడు. ప్రియులారా, తోమా
చక్కని 29వ వచనంలో ఎంత మంచి మాట చెప్పాడు ప్రియులారా, ఎంత మంచి చక్కని మాట వాడాడు చూడండి. వెంటనే తోమా చేసింది ఏంటో తెలిసిన, తోమా ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. తోమా ఒక డిక్లరేషను ఏమని తెలిసిన, నా దేవా నా ప్రభువా. అందుకు తోమా 28వ వచనం, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. ప్రియులరా, తన హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ ఉద్దేశాన్ని తోమా ఒక్కసారిగా వెలుగుచ్చాడు. ఆయన గాయములు ఎప్పుడైతే చూచి దాన్ని ప్రూవ్ చేసుకుని ఈయన నిజముగా మా క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించి హృదయంలో నమ్మాడో, చూచి ఆయన నా దేవుడు నా ప్రభు, ఆయన నా ప్రభువు నా దేవుడు, ప్రభువే కాదు దేవుడు, ఆయన సమస్తం ఆయనే. ఆయన మానవ రూపంకి వచ్చిన మనుష్య కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుని స్వరూపము, దేవుడు అని తాను ప్రత్యక్షంగా వ్యక్తపరచుకుని ప్రియులారా ఏం చేశాడో తెలిసిన, ద గ్రేట్ డెక్లరేషన్ ఈజ్ గివెన్. ఒక పెద్ద డెక్లరేషన్ ఇచ్చేశాడు, మై లార్డ్ అండ్ మై గాడ్. చూసారు, ఆయన యొక్క డౌట్ని ఫెయిత్గా మార్చేశాడు. తోమాకు ఉన్నటువంటి ఆ యొక్క అనుమానమును విశ్వాసముగా మార్చివేశాడు. నా దేవా నా ప్రభువా. ఈ మధ్య మేము మెడ్రాసు సెయింట్ థామస్ టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఆ దేవాలయంకి వెళ్ళినప్పుడు ప్రియులరా, అక్కడ రాయబడి ఉంది, తోమా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, థామస్ దేవాలయంకి వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ 2-3 చోట్ల మెడ్రాస్ పట్టణంలో దాదాపు 3 చోట్ల ఉంటాయి. ఆ 3 చోట్ల చూస్తే తప్ప ఆయన జీవిత చరిత్ర ఫుల్ఫిల్ కాదు. చూస్తే అక్కడ రాయబడి ఉంది ఆ మందిరం మీద, మై లార్డ్ అండ్ మై గాడ్, మై లార్డ్ అండ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా. ప్రియులరా, ఎలాంటి ఒప్పుకోలు! ఈయన నా దేవుడే, ఈయన నా ప్రభువే కాదు, నా దేవుడు కూడా నేనా. ఆనాడు పేతురు సంతాపపడి ఏడ్చినట్లుగా ఈ రోజున ఆయన యొక్క అనుమానమును నివృత్తి చేసిన యేసయ్యను చూసి, నా దేవా నా ప్రభువా, గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను పాపినయ్యా, నేను అనుమానపడ్డాను, నేను చూస్తేగా నమ్మలేకపోయాను. ప్రియులరా, ప్రభువారు ఒక చక్కని బోధ చేశాడు ఆయనకి. ఇప్పుడు రావాయా తోమా, ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను రామ, కమాన్, ఇప్పుడు ఒక మాట చెప్పాలి నీకు. ఏం చెప్పాడు చూడండి, 29వ వచనము, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి తోమా, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చెంపపెట్టు లాంటి ఒక గొప్ప మాట అలాగా వాడేశాడు. ప్రపంచానికి ఇచ్చినటువంటి మాట ఇది. ఇది తోమాకొక్కళ్ళకే చెప్పిన మాట కాదు సహోదరుడా. ఈ రోజున ప్రపంచానికి ప్రభువు ఇచ్చినటువంటి ఒక గొప్ప టీచింగ్ ఏంటో తెలిసిన, ఒక గొప్ప బోధ ఏంటో తెలిసిన, చూచి నమ్మావు నీవు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు నీకంటే. చాలామంది ఏదో చూసి నమ్ముదాం అనుకుంటున్నారు. సూచక్రియలు ఏం సూచక్రియలు కావాలి? ఒక సూచక్రియ చూపించమని మన ఆదివారం వాక్యం మనం విన్నాం. ఒక సూచక్రియ చూపించమని ఒక ఆర్డినరీ విశ్వాసులు అడగలేదు ప్రియులరా. దేవుని బిడ్డలు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువారిని చూసి మాకు ఏదైనా ఒక సూచక్రియ చూపించగలవా అని అడిగితే ప్రభువారు బాధపడ్డాడు ప్రియుల, చాలా బాధపడ్డాడు. అయ్యో వీళ్ళెంత కఠినాత్మలు అయిపోయారయా మీరు, మీకేం సూచక్రియలు కావాలయా? యోనా సూచక్రియ కంటే ఏం సూచక్రియ రావాలి మీకు? యోనా చేప కడుపులోకి వెళ్ళి 3 దినములు అక్కడ ఉండి 3వ దినమున తిరిగి బయటకు కక్కివేయబడి సజీవుడిగా బయటకు వచ్చాడే, అంతకంటే సూచక్రియ ఏం కావాలి? ఈ యెరూషలేము దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో తిరిగి లేపుతాను నేను, అంతకంటే సూచక్రియలు ఏం కావాలి మీకు? తోమా నమ్మలేదు ప్రియులరా. ప్రభువా నేను నమ్మలేకపోయానయా, సూచక్రియలు అడుగుతున్నాను నేను ప్రభువా. ఇంకా నీవు దేవుని నమ్మలేకపోతే సహోదరుడా, ఇన్ని కార్యములు చూచి కూడా, ఎన్ని అద్భుత కార్యములు హృదయం నీ కుటుంబంలో జరుగుతున్న అద్భుత కార్యములు చూసి కూడా, ఎన్నిసార్లు దేవుడు గొప్ప స్వస్థతనిస్తున్నాడు నీకు,
ఎన్నిసార్లు గొప్ప ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు, ఎన్నిసార్లు ప్రమాదకరమైన స్థితిలో దేవుడు తప్పిస్తున్నాడు, ఎన్నిసార్లు మరణశయ్య మీద ఉండగా మరణపు పడక మీద నుంచి ప్రభు నేను లేపుతున్నాడు. ఎన్ని ఆశ్చర్య కార్యములు సూచిక్రియలు కనబడుతుండగా ప్రభువుని ఇంకా నమ్మట్లేదంటే నీవు తోమాతో అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనిలని అతనితో చెప్పాను. ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నావా ప్రభువుని? ఇన్ని కార్యములు చూచినా నమ్మలేని స్థితిలో ఉన్నావా? ఇంకా ఏదో మాకు చేయాలి, ఏదో కనబడాలి, ఫలానా వస్తే కానీ దేవుని సన్నిధికి రాను నేను, దేవుడేదో ఒక కార్యం చేస్తే తప్ప మందిరానికి రాను నేను, మా బిడ్డలు వివాహం అయితే తప్ప మందిరానికి రాను, ఉద్యోగం వస్తే తప్ప మందిరానికి రాను, ఆరోగ్యం వస్తే తప్ప మందిరానికి రాను. నీ మందిరానికి వస్తే సమస్తము దేవుడిచ్చే దేవుడు ఆయన. ప్రియులారా, దేవుని సన్నిధిలో స్వస్థతలు ఉన్నాయి, దేవుని మందిరములో ఆశీర్వాదములు ఉన్నాయి, దేవుని మందిరములో ఆహారం ఉన్నది, దేవుని మందిరములో దేవుని బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది. అది నిన్ను కన్జ్యూమ్ చేస్తుంది, దహించి వేస్తుంది, నిన్ను నూతన వ్యక్తిగా మార్చగలదు దేవుని యొక్క అగ్ని. నీవు రావాల్సింది పోయి ఎన్ని సూచిక్రియలు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి దేవుడు. తోమాని ప్రియులరా ఏమనకుండా జస్ట్గా పొలైట్గా ఒక మాట అలాగ వాడేశారు. తోమా, నో నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నీ వ్రేలు నా గాయములో పెట్టిన తర్వాత ఆ గాయము ఎంత బాధపడిందో తెలుసా నీకు? జస్ట్ శుక్రవారము నా చేతిలో నా అరచేతిలో ఉన్న గాయము నేను తిరిగి లేచిన తర్వాత కూడా మళ్ళీ దానిలో నీ వ్రేలు పెట్టి అటు ఇటు ఊపేవంటే, అటు ఇటు కొంచెం మూమెంట్ చేసావంటే ఆ గాయము ఎంత వెడల్పు అయిపోయిందో, ఆ గాయం ఎంత పచ్చిగా ఉన్నదో, ఆ గాయంలో నుంచి ఇంకా రక్తము నీళ్లు కారుచున్నావో, ఆ గాయం ఇంకెంత బాధగా ఉన్నదో, నీ వేలు పెట్టిన తర్వాత ఆ బాధ ఎంతగా పెరిగిపోయిందో నీకు అర్థం కాలేదయా? కేవలం నీ వేలు పెట్టి చూస్తే నమ్ముతానని చెప్పినటువంటి మాట కొరకు నీ యొక్క అనుమానము నివృత్తి చేయటానికి నేను ఎలవ్ చేశాను నిన్ను ప్రేమించి. కానీ నీవు పెట్టిన వేలు ఎక్కడ పెట్టావు? నా గాయములో మరలా పెట్టావు, నా గాయములో మరలా నన్ను బాధించావు. ఎన్నిసార్లు బాధిస్తావు? ఒకసారి బాధించిన నీవు, ఒకసారి ప్రభువుని గాయపరిచిన నీవు, ఒకసారి క్షమించబడినటువంటి నీవు ఎన్నిసార్లు మరలా గాయం రేపుతావు ప్రభు వారిని? తోమా మరలా ఇక్కడ గాయం రేపాడు ప్రియులారా, భరించాడు యేసయ్య. సిలువలో భరించిన ఆ భారము కంటే తోమా తన యొక్క వ్రేలుని ఆ గాయములో పెట్టినప్పుడు మరింతగా బాధపడ్డాడు యేసయ్య. కానీ బయటికి వ్యక్తపరచలేదు. ఆయన బాధను, ఆయన కన్నీటిని బయటికి వ్యక్తపరచుకోకుండా దిగమింగుకుని ఆ తోమాతో ఒక చక్కని ఒక పదము వాడాడు ప్రియులరా. తోమా, నీవు నన్ను చూచి నమ్మేవయ్యా, ఇంతకాలం ఏం చూసావు నా దగ్గర నుంచి? ఇన్ని సంవత్సరములు ఏమి నాతో కలిసి ప్రయాణం చేశావు? ఈ ప్రయాణంలో ఏమి నేర్చుకున్నావు నా దగ్గర నుంచి? విశ్వాసం నేర్చుకోలేకపోయావు, అవిశ్వాసమును నీ హృదయంలో దాచుకుని ఉంచావు, వాడబ్రద్దలైన స్థితిలో నీ విశ్వాసమును కాపాడుకోలేకపోయావు. ప్రియులరా, ఇదిగో నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని. నీ విశ్వాసమును కాపాడుకోగలుగుతున్నావా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచావా? పేతురు ప్రియులరా మానవ మాత్రుడే, కానీ అతను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. పేతురు ప్రభువుని ఈ యొక్క తోమా ప్రభువుని ప్రేమిస్తున్నాడు. అతనే రెబల్ నేచర్ కాదు, కానీ అతనిలో ఉన్న అనుమానము పెరిగి పెద్దదై ఇది నిజమా అనే పరిస్థితికి వచ్చేసింది. ఎప్పుడైతే నీలో ఉన్న అనుమానము నివృత్తి చేయబడలేదో, ఆ అనుమానం పెరిగి పెద్దదై పెనుభూతములాగా మారిపోయి దేవుణ్ణే కాదని పరిస్థితిలోకి వచ్చేస్తావు. ఇంకా ప్రభువు విషయంలో నీకేమైనా అనుమానం ఉన్నట్లయితే, దేవుని వాక్య విషయంలో నీకు ఇంకేమైనా అనుమానం ఉన్నట్టయితే, బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క లేఖనముల విషయంలో నీ జీవితంలో ఇంకేమైనా అనుమానములు రేకెత్తినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో
దేవుని సేవకుడిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. నేను దేవుని సన్నిధికి రండి, బైబిల్ చదవండి, దేవుని వాక్యముని వినండి, నిజమైన దేవుని వాక్యము, దేవుని పలుకులు వినండి, సువార్త సత్యములు గైకొనండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన జీవితంలో అనుమానించడానికి ఏమీ కూడా లేదు. ఆయన ఓపెన్, తెరిచినటువంటి పుస్తకం లాంటి యేసయ్య జీవితం ప్రియులారా. అనుమానాలకు తావులేదు. ఇక్కడ చూసినట్లయితే ఎలాంటి మాట వాడాడు ప్రియులారా. చివరికి పేతురు వలె తోమా కూడా పూర్తిగా మారిపోయాడు. హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీథింగ్. ఎలాగ మారిపోయాడు తెలిసిన? ఆయన ఒక మిషనరీగా మారిపోయాడు. సందేహము కలిగినటువంటి ఆయన హృదయంలోనికి ప్రభు ఎప్పుడైతే నివృత్తి చేశాడో సందేహాన్ని, ఆయనను గొప్ప మిషనరీగా పంపించేశాడు. అంతే, ఆయన మిషనరీగా భారతదేశం వచ్చాడు ప్రియులారా. తోమా ఒక గొప్ప మిషనరీగా సువార్త చేత పట్టుకుని ఆ దినాల్లో కేరళ రాష్ట్రానికి వచ్చి, అక్కడి నుంచి తమిళనాడు ఆ ప్రాంతానికి వచ్చి ప్రియులరా, ఎంతమంది హైందవ పూజారుల విషయంలో కూడా గొప్ప సేవ చేసి, వారికి కూడా సువార్త ప్రకటించి, యేసు ప్రభుని నమ్మేటట్లుగా వారిని చేసి, గొప్ప పరిచర్య చేసినటువంటి గొప్ప మిషనరీగా దేవుడు తోమాని వాడుకున్నాడు ప్రియులరా. డౌటింగ్ థామస్ అలా డిక్లేరింగ్ థామస్గా, డౌటింగ్ థామస్ బికేమ్ డిక్లేరింగ్ థామస్. సందేహముల పుట్ట నిండిపోయినటువంటి తోమా క్రీస్తుని ప్రకటించే తోమాగా దేవుడు బలముగా తోమాను వాడుకున్నాడు. పేతురుని వాడుకున్న దేవుడు, తోమాను వాడుకున్నటువంటి ప్రభు ఈరోజు నిన్ను కూడా వాడుకోవటం సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలో ఎన్ని అనుమానాలు ఉన్నా, నువ్వెన్నిసార్లు ప్రభువుని తృణీకరించినా, యేసయ్య ప్రేమ నీ నుంచి విడిపోదు సహోదరుడా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పేతురుని పిలిచిన యేసయ్య, తోమాను పిలిచిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఇన్విటేషన్ తీసుకుని, ఆయన ఆహ్వాన పత్రిక తీసుకుని నీవు ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే, ప్రభువా నా హృదయంలో అనేక అనుమానాలు ఉన్నాయి, నేను అనేకసార్లు నిన్ను కాదని బొంకినటువంటి వాడిని, నేను పేతురుని దగ్గరికి చేర్చుకున్నట్టుగా, తోమాను చేర్చుకున్నట్టుగా నన్ను కూడా చేర్చుకో ప్రభువా. చిన్న ప్రార్థన చేద్దామా? నీవు నా ప్రార్థన ఏకీపించినట్లయితే నీవున్న చోటను లేచి నిలబడి నా ప్రార్థన ఏకీపించు. నీ కొరకు ప్రార్థన చేయబోతు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఇదిగో ప్రభువా, ఈ తోమా ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించావు ప్రభువా. మీరు పునరుద్ధానుడై శిష్యులు మేడగదిలో తలుపులు మూసుకుని ఒంటరిగా ఉన్నప్పుడు, మొదటిగా నీవు ప్రత్యక్షమైనప్పుడు తోమా అక్కడ లేడు. తోమా అన్నాడు వారితో, నేను నమ్మను, ఆయన క్రీస్తు ప్రభు అని నేను నమ్మనన్నాడు. ఆయన లేచాడంటే నేను నమ్మనన్నాడు. రెండవసారి మరలా తోమాను ప్రేమించి ఆయన కొరకే ప్రత్యేకంగా మరలా వచ్చావు ప్రభువా. ఇప్పుడు తోమా తన వ్రేలుని గాయములో పెడితే నమ్మాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులనే సందేశాన్ని ఇచ్చావు. తర్వాత తోమాను ఒక మిషనరీగా వాడుకున్నావు ప్రభువా. ఇదిగో బిడ్డలు ఎంతోమంది నీ వాక్యం వింటున్నారు ప్రభువా. వారి హృదయాలు అనేక అనుమానములు, వారి హృదయాల్లో అనేక అనుమానములు రేకెత్తించి సైతాను నిన్ను నమ్మనీయకుండా చేస్తున్నాడేమో ప్రభువా. వారిలో గొప్ప విశ్వాసం మరలా దయచేయండి ప్రభువా. ఇదిగో తోమాని ఒక మిషనరీగా వాడుకున్న దేవా, ఈ బిడ్డలను కూడా ఒక మిషనరీగా వాడుకొని నీ పరిచర్యలో బలమైన సాధనాలుగా బిడ్డలు వాడుకొని కృప చూపించమని ఈ వాక్యానికి ముద్ర వేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు.
వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.